నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట 69వ సంకీర్తన 32వ చరణం. దేవుని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. 34వ సంకీర్తన 6వ చరణంలో కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టేవారు తమను తాము దీనులుగా లెక్కించుకుంటారు. ఈ పదం అణుకువగలవారిని, నిషేధానికి గురైన వారిని సూచిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో మనలను ఎవరూ పట్టించుకోకపోవచ్చు, కానీ సంపూర్ణమైన వినయ విధేయతలతో దేవునిని వెదికే వారంగా మనం ఉండగలిగితే లోకం, మన ఆప్తులు ఇవ్వలేనటువంటి ఆదరణ, ప్రేమ, వీటితో పాటు మనకు కావలసినవన్నీ మనకు లభ్యమవుతాయి. తద్వారా బాధ, వేదన, నిరాశతో నిండి ఉన్న హృదయాలు జీవము చేత ఉజ్జీవింపబడతాయి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనాలలో భక్తిహీనులైన వారు అనుసరిస్తున్నటువంటి మార్గములను, తలంపులను విడిచిపెట్టి పశ్చాత్తాపము పొంది దేవుని వైపు తిరిగి దేవుడు మనకు దొరికే సమయంలోనే ఆయనను వెదికే వారంగా మనం మన హృదయాలను ఆయన సన్నిధిని కృమ్మరించి ఆయనకు సమీపంగా ఉండి ఆయనను వేడుకుంటే వారి జీవితాలను బాగుచేసి వారిని క్షమించి వారి హృదయాలను జీవంతో నింపుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 130వ సంకీర్తన 7వ చరణం. ఇశ్రాయేలీలు పశ్చాత్తాపముతో ఆయన సన్నిధిని క్షమాపణ పొంది వారికున్న పరిస్థితిని బట్టి దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకుంటే, ఆయన వైపు తిరిగితే దేవుని యొక్క కృపను, సంపూర్ణ విమోచన పొందేటటువంటి అర్హతను పొందుకుంటారు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలీల స్థానంలో విశ్వాసులమైన మనం మనకున్న ప్రతి పరిస్థితి యందు దేవుని వెదికి ఆయన తట్టు తిరిగి ఆయనను అన్ని వేళలా హృదయపూర్వకంగా ఘనముగా ఆరాధిస్తే మన ప్రాణములను సంతోషంతో నింపుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్.